అన్నా నువ్వు స్విగ్గీ యాప్ ఓపెన్ చేసుకుని హెరిటేజ్ నెయ్యి ఒక్కసారి చూస్తే వాళ్ళు స్విగ్గీ అండ్ జొమాటో త్రూగా సర్వ్ చేసేదానికి 20 to 24% ఛార్జెస్ ఉంటాయన్నా. మీరు కనుక ఆ హెరిటేజ్ నెయ్యి రేట్ ఒకసారి చూస్తే 20-24% తగ్గిస్తే ఒక్కొక్క నిమిషం 480 రూపాయలు అన్న 480 రూపాయలు ఇలా బల్క్ ఆర్డర్ లో 380కి రావడం సమంజసమా కాదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు అర్థం కాదు నిజంగా కూడా ఒక మాట, మనం మామూలుగా జనాలు ఆలోచించేది మామూలుగా మనకు ప్యూర్ ఆయి నెయ్యి కావాలంటే మనం ఎక్కడికి నెయ్యి కావాలంటే మినిమం 1000 రూపాయలు ఉంటుంది, తక్కువ 1000 నుంచి 1500 ఉంటుంది. ప్రసాద్ గారు నెయ్యి మరి 200-300 అయితే రాదు నాకు తెలుసు. మీరు హెరిటేజ్ యాప్ ఒకసారి మీరు స్విగ్గీ ఉంటే ఓపెన్ చేయండి. హెరిటేజ్ యాప్ ఒకసారి మీరు స్విగ్గీలో ఆర్డర్ ఇవ్వడానికి హెరిటేజ్ నెయ్యి కేజీ అంతా ఒకసారి చెక్ చేయమని. రెండోసారి మీరు ఇంకోటి చెప్తున్నా, తిరుమలలో నవనీత సేవని గత ప్రభుత్వం తిరుమలలో ఉందని చెప్పినప్పుడు ఈవో గారు ఇవాళ మీకు గవర్నమెంట్ మీద నాదా, గవర్నమెంట్ తెలుగుదేశం ఉన్నప్పుడు జూన్, జూలై, ఆగస్ట్ మీదే మీ బాధ్యత ఉన్నప్పుడు ఈ విధమైన అవకతవకలు జరిగితే ప్రభుత్వ పరంగా ఈవో గారు 2 రిపోర్ట్లు కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు బాధ్యత వహించవలసింది మీకా నాదా చెప్పండి ఒకసారి. అయితే మీరు అన్నట్లు అక్కడికి వచ్చే ట్యాంకర్లలో ఏదో ఒకదాందే చేసి ఉంటారంట. అది అంబిగ్యూటీ 4779. రెండోది సార్ మీకు ఇంకోటి రఘురామ్ గారు సుదీర్ఘంగా మాట్లాడదాం, దీనికి సీరియస్ ఖచ్చితంగా మాట్లాడదాం. ఇది ఎందుకంటే ఇది ఏదో ఒక రాజకీయంగా కాదు, ఇది హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజు ఇది నడుస్తుంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. రఘురామ్ గారు నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మాణిక్యాలరావు గారు కాదండి, శాంపిల్స్ ఒక ట్యాంకర్ ఉందనుకో, ట్యాంకర్ మొత్తం శాంపిల్ చేస్తారా? ఒక ట్యాంకర్ లో ఉన్నటువంటి నెయ్యిని కావాల్సినంత మోతాదులో శాంపిల్స్ తీసుకొని చేసేటువంటి పరిస్థితి ఉంటది. నెయ్యి లారీ వెళ్ళాలంటే 3 శాంపుల్, ఫస్ట్ది NABL టెస్టింగ్ అయిన తర్వాత NADDB సర్టిఫికెట్ వస్తేనే కానీ పోటుకి నెయ్యి తీసుకెళ్లరు. రాసుకోవాలి, దశాబ్దాలుగా జరుగుతున్న కైంకర్యం స్వామివారికి. రైట్, అపవిత్రం చేయడానికి నేను పక్కా హిందూ, రఘురామన్న హిందూ. ఇక్కడ హిందూ మనోభావాలు ఎవడు పడతాడు గాయపడితే నేనైతే మర్యాద కాదు ముందే చెప్తున్నా. ఇప్పుడు ప్రసాద్ గారు మీరు కల్తీ చేశారని అంట్లా, జగన్మోహన్ రెడ్డి కల్తీ చేశారని నేనంటే ఎవరండి జగన్మోహన్ రెడ్డి? జూన్, జూలైలో జరిగిన దానికి మీ బాధ్యత, నా బాధ్యత, ప్రజా ప్రభుత్వ బాధ్యత. ఇది స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు రాజకీయం. ఎల్లిస్ట్ అంటే హిందూ కదా, హిందూ మనోభావాలు, తిరుపతి మనోభావాలు మీ ఇష్టమేనా? పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి జూన్, జూలైలో మీ గవర్నమెంట్ ఉంటే ఎవరండి జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి జూన్, జూలైలో గవర్నమెంట్ ఆ రిపోర్ట్ జూన్, జూలైలో చెప్పండి. నేను అదే అంటున్నా, ఊరుకున్నావునా మాణిక్యాలరావు? జూన్, జూలై గవర్నమెంట్ మీది మెయిల్ ఐడి చెక్ చేయండి. రిఫరెన్స్ నెంబర్ ఎందుకు మారుతున్నాయి?